ఒక 6 ఏళ్ళు మీరు మ్యూచువల్ ఫండ్‌లో పెట్టాక, హ్మ్. 2025లో మీరు స్టార్ట్ చేసి 2031 వరకు పెట్టాక, ఫస్ట్ మీరు లంప్ సమ్ పెడితే 12% వచ్చినా డబుల్ అయిపోద్ది. అంటే ఒక రూ. 1,00,000 ఎగ్జాంపుల్ పెడితే హ్మ్. 12% రిటర్న్ వస్తే 6 ఇయర్స్‌లో డబుల్ అయ్యి 2,00,000 అవుద్ది. హ్మ్. అప్పుడు నెగెటివ్ వచ్చిందంటే ఏంటి? 50% మార్కెట్ పడిపోయారు. హ్మ్. మీ లక్ష 2,00,000 అయింది. అవునవును. 2,00,000 కాస్త మళ్ళీ 1,00,000 కిందకి రావాలంటే 55, 60% మార్కెట్ పడిపోవాలి. పడిపోవాలి. పడ్డాక ఉన్నాయి మనకి. హ్మ్. 2008 హ్మ్. 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 ఆహ్, రెసిషన్ ఆ! టైమ్‌లో. అవును. ఉంది గదా! మొన్న 2020లో కూడా పడింది గదా! హ్మ్. ఫస్ట్ క్వార్టర్‌లో అవును. అవునవును. 39% అవును. అయితే నా పాయింట్ ఏంటంటే పడతది. నెగెటివ్ వస్తది. కానీ ఆ నెగెటివ్ రావడానికి కారణం ఏంటి? హ్మ్. ఎంత పెద్ద రెసిషన్ రావాలి? ఆ రెసిషన్ వస్తే మ్యూచువల్ ఫండ్ ఒక్కటే పడిపోద్దా? ఇంకా వేరే ఏమైనా పడతాయా? రియల్ ఎస్టేట్ పడద్దా? అన్నిటికి ఉంటుంది. అన్నిటికి అన్నిటికి ఉంటది ఉంటది. కదా! హ్మ్. కానీ అన్నిటికి ఉంటది గానీ దాని ఇంపాక్ట్ ఎలా ఉంటదో చూడండి. ఇప్పుడు హ్మ్. 2020 మార్చ్‌లో కోవిడ్‌లో మనకు పడిపోయింది కదా! మార్కెట్ అవును. అవును. కదా! మొత్తం అంతా డస్ట్ ఆ! అయిపోయింది కదా! హ్మ్. అంటే ₹1,00,00,000 మ్యూచువల్ ఫండ్‌లో పెట్టిన వ్యక్తికి ఎంత అయిపోయింది సార్? 85,00,000 అయిపోయింది. హ్మ్. 75,00,000 కూడా అయిపోయింది మా హ్మ్. కస్టమర్‌లో. హ్మ్. హ్మ్. అయిపోయింది. అగ్రెసివ్ ఫండ్స్ పెట్టాం. ఫస్ట్ టైమ్ వచ్చాడు గొప్పాయన. హ్మ్. పెట్టాం. హ్మ్. లెక్కపెట్టాం. కానీ నా క్వెషన్ ఏంటంటే, ఆ ఫస్ట్ వేవ్ ఆఫ్ కోవిడ్‌లో లాక్‌డౌన్ ఉన్నప్పుడు నాకు ₹1,00,00,000 85,00,000 70,00,000 అయితే ఫ్యామిలీలో ఉన్న హాస్పిటల్ అయితే నేను 70,00,000 పీకేసుకోవచ్చు. కానీ అదే టైంలో మీకు ₹1,00,00,000 ప్రాపర్టీ ఏమన్నా కొనేవాడు ఉన్నాడా? ఎవరు ఉండరు. ఎంత అయిపోయింది మీకు ₹1,00,00,000 ప్రాపర్టీ? జీరో. జీరో అయిపోయింది. అంతే. అది ఆలోచించుకోవాలి మీరు.